నరేంద్ర మోదీ ఇంకాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వ్యక్తిగతంగా వెళ్లబోతున్నారు. మొదట హైదరాబాద్లోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్తున్న ప్రధాని ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఇటీవల ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై ఈ సందర్భంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ప్రధాని ఆయన్ను పరామర్శించబోతున్నారు. పవన్ కళ్యాణ్కు ప్రధానితో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మోదీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం విశేషం. రాజకీయాల్లో స్నేహబంధాలకు, మిత్రధర్మానికి ఇచ్చే ప్రాధాన్యతే వేరు. కష్టకాలంలో ఆత్మీయంగా పలకరించే తీరు ఆ బంధం బలాన్ని మరింతగా చాటుతుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇవాళ ఒక ఆసక్తికరమైన అనూహ్య ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్తున్నారు. ప్రధాని మోదీ తన బిజీ షెడ్యూల్లోనూ ఎన్డీఏ భాగస్వామి పవన్ కోసం ప్రత్యేక సమయం కేటాయించొచ్చన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కానీ పీఎం అధికారిక షెడ్యూల్లో పవన్తో భేటీ ప్రస్తావన లేదు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ను స్వయంగా కలిసి పరామర్శించాలని ప్రధాని మోదీ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా నివేదికలు వెలువడుతున్నాయి. ఈ అరుదైన ఆత్మీయ కలయికకు హైదరాబాద్లోని పవన్ నివాసం వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర మెగా కుటుంబ సభ్యులు కూడా పవన్ వెన్నంటే అక్కడే ఉంటారని ప్రాథమిక సమాచారం అందుతుంది. తమ ఆరాధ్య నాయకుడి ఇంటికి సాక్షాత్తు దేశ ప్రధాని వస్తూ ఉండడంతో జనసేన నేతలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఈ కలయిక సరికొత్త జోష్ నింపుతుంది.